ఒక భక్తురాలు చాలా కాలంగా విపరీతమైన మెడ నరాల నొప్పితో తీవ్రంగా బాధపడుతుంది. ఆ నొప్పి తట్టుకోలేనంతగా ఉండేది. ఏదైనా సమస్య ఉందేమోనని వైద్యులకు చూపించగా పరీక్షలు చేశారు. రిపోర్ట్లన్నీ సాధారణంగానే వచ్చాయి. నొప్పి తగ్గడానికి మందులు వాడినా ఎటువంటి ప్రయోజనమూ లేకపోయింది. ప్రతిరోజు పెయిన్ బాంబ్లు, హీటింగ్ ప్యాడ్లు వాడుతూ ఉండేది. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే కేవలం ఒక్క నెలలోనే దాదాపు 43 జండు బాంబులను ఉపయోగించింది. స్వామివారి దర్శనానికి వెళ్లాలని ప్రయత్నించినా ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి ఎదురవడంతో వెళ్ళలేకపోయింది. ఇక నొప్పిని తట్టుకోలేక, భరించలేక చనిపోతే బాగుండు అనిపించింది. కానీ పిల్లలు గుర్తుకు వచ్చి స్వామివారిని తలుచుకుంటూ ఏడుస్తూ నిద్రపోయింది. అదే రోజు రాత్రి స్వామివారు ఆమె కలలోకి వచ్చి ఆశీర్వదించి, "ఏడవకండి, ఇకపై మీకు ఎటువంటి నొప్పి ఉండదు" అని అభయమిచ్చారు. ఆశ్చర్యకరంగా ఆమెకు రోజు ఉండేంత తీవ్రమైన నొప్పి లేదు. చాలా వరకు తగ్గిపోయింది. 2 వారాల తర్వాత ఆమె స్వామివారి దర్శనానికి వెళ్ళగా స్వామివారు, "ఇప్పుడు ఎలా ఉంది నాన్న? నొప్పి తగ్గుముఖం పట్టిందా?" అని అడిగారు. తన బాధ చూడలేక ఎంత ప్రయత్నించినా రాలేని స్థితి చూసి స్వామివారు కలలోకి వచ్చి నొప్పిని తగ్గించారు అని భక్తురాలు కన్నీరు ఆపుకోలేకపోయింది. "ఈ రోజు నుండి మీ నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది" అని ఆశీర్వదించి అభయమిచ్చారు. ఆ రోజు నుండి నొప్పి అనేదే లేకుండా చాలా సంతోషంగా ఉన్నారు. ఎన్ని మందులు, ఎన్ని వైద్యాలు చేయలేని పనిని భక్తురాలి ఆవేదనకు కరిగిపోయిన మన దుబాక స్వామి ఒకే ఒక్క చూపుతో, ఒకే ఒక్క ఆశీర్వచనంతో ఆ నొప్పిని మాయం చేశారు. కన్నీళ్లే నివేదనగా సమర్పించిన ఆ భక్తురాలికి స్వామివారి అభయమే శాశ్వతమైన ఔషధంగా నిలిచింది.